సో ఆగస్ట్ 15థ్ అయితే వస్తుంది ఇండిపెండెన్స్ డే. మరో ఇండిపెండెన్స్ డే కూడా ఎంటర్ అవుతున్నాం. సో ప్రెజెంట్ ఒక కామన్ మ్యాన్ జనరల్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? ఒక బిజినెస్ మ్యాన్ జనరల్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఒక జనరల్ మనం థింగ్స్ అంటే మనం జనరల్ డైలీ చేసే వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం? మన స్ట్రీట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓవరాల్‌గా ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే అది తీరుతుందా? లేకపోతే వినేవాళ్ళున్నారా? విని తీర్చేవాళ్ళున్నారా? మాట్లాడదాం. ఒక సార్ట్ ఆఫ్ పీపుల్‌తోని మనం ప్రెజెంట్ అయితే ఉన్నాము. చాయ్ పే చర్చలో భాగంగా ఒకసారి మాట్లాడదాం. మనం మణికొండలోని అల్కాపూరి సర్కిల్ దగ్గర ఉన్న ఒక పార్క్‌లో అయితే ఉన్నాం. మాట్లాడదాం మనం ఇప్పుడు. హాయ్ సార్. మీ పేరేం పేరు? నా మీరు పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్ జనరల్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది? మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని త్రూ వెళ్తున్నారా? లేకపోతే సార్ట్ ఔట్ అవుతుందా? లేకపోతే అదే ఇష్యూ సేమ్ మళ్ళీ ఫేస్ చేస్తున్నారా? ఏమనిపిస్తుంది? ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే, మాకు నవీన్ కుమార్ అని చెప్పేసి ఎక్సెస్ కౌన్సిలర్ ఉండేవారు. ఓకే. చాలా డెడికేటెడ్‌గా చేసేవారు పాపం ఆయన అన్నీ కూడాను. హ్మ్. ఇప్పుడు ఆ వ్యవస్థ పోయింది కదా! ఇప్పుడు జీహెచ్ఎంసీలో మెర్జ్ అయిపోయింది అల్కాపూర్. ఓకే. దాని మూలన ఇప్పుడు ఏంటంటే, మళ్ళా మీకు వేరే వాళ్ళని ఎన్నుకోవాలి ఇప్పుడు. హ్మ్. కానీ ఏంటంటే, అతను పదవిలోంచి లేకపోయినా కూడా ఏది ప్రాబ్లమ్ ఉన్నా మా అందరికి కూడాను ఎయిత్ వార్డ్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము ఆ గ్రూప్‌లో ఏం పెట్టినా పాపం రెస్పాండ్ అయ్యి హ్మ్. వెంటనే చేస్తున్నాడండి. కానీ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ తీసుకుని కుక్కల బెడదోటి రోడ్లన్నీ శుభ్రంగా పాడైపోయాయి. హ్మ్. ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియట్లేదు వానొచ్చినప్పుడు. హ్మ్. అవన్నీ తారవి పోయి శుభ్రంగా గుంటలు గుంటల కింద ఉన్నాయి రోడ్లన్నీ బాగు చేయాల. ఓకే. తర్వాత ఏంటంటే స్కూల్ బస్సులు అంటే చాలా ప్రాబ్లమ్స్ నేచురల్ కెలామిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ప్రాబ్లమ్స్ వస్తే చెప్తే రెక్టిఫై అవుతున్నాయి. అది ఇంపార్టెంట్. అవటం లేదండి. మా ప్రాపర్టీ ట్యాక్స్‌లో కొంత ఖర్చు పెట్టినా గానీ కాలనీ డెవలప్‌మెంట్ చాలా బావుంటుంది. హ్మ్. చాలా బాగా డెవలప్ అయిపోయింది అల్కాపూర్. సుమారు 500 ఫ్లాట్స్ ఉన్నాయి. 500 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. మళ్ళీ దాన్ని బట్టి మీకు ఎన్ని ఫ్లాట్లు ఉంటాయో, ఎంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో చూడండి. మాకు కట్టినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్‌లో 20% కట్టినా కాలనీ చాలా బావుంటుంది డెవలప్‌మెంట్. కుక్కల బెడదోటి ఎక్కువగా ఉంది. తర్వాత స్కూల్ బస్సులోటి చాలా పెద్ద పెద్ద బస్సులేసుకొని వచ్చేస్తున్నారు. హుహు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి తప్పుకోవాలంటే కూడాను. హుహు. వాటికి కొన్ని కొన్ని వీధుల్లో గడ్డర్స్ ఏస్తే బావుంటుంది. హుహు. కానీ ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే స్కూల్ బస్సు మా గుమ్మం ముందుకే రావాలనేటటువంటి ప్లీ తోటి హ్మ్. ఆ పెద్ద పెద్ద బస్సులేస్తున్నారు. పెద్ద బస్సులు తగ్గించి 22 మంది వాళ్ళు ఎక్కి చిన్న బస్సులేస్తే కొంచెం తప్పుకోవడానికి కూడా బావుంటుందండి. చాలా బావుంటుంది. ఇంకా ఏమన్నా అంటే లోకల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఏవో చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కానీ అన్నీ రెక్టిఫై చేయాలంటే అందరి వల్ల కాదు కదా సార్. ఓకే. కొంత మనుషుల్లో కూడా మార్పు రావాలా. మనం అంటే కూడా రెగ్యులర్ మన ఇంటెన్షన్ ఏందంటే సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లమ్స్ దాన్ని ఇన్ఫర్మేషన్ చేయనీకి ఒక పర్సన్స్ ఉన్నారా? వాళ్ళు చెప్తే ఎట్లా రియాక్ట్ అయితుండ్రనేది చాలా ఇంపార్టెంట్. బానే రియాక్ట్ అవుతున్నారు. పాపం ఏమన్నా ప్రాబ్లమ్ అని చెప్తుంటే వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి. ఓకే. ఆ! రెస్పాండింగ్ బానే ఉంది గానీ, హ్మ్. కానీ అన్నిటికి మనం చెప్పుకోవాల్సొస్తుంది. ఓకే. రెండేంటంటే ఇక్కడున్నటువంటి వాళ్ళే మీకు ఫారిన్ కంట్రీస్ ఎళ్తే అక్కడ రూల్స్ ప్రకారం చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్‌గా ఉంటున్నారు. ఓకే. ఇక్కడికొచ్చేటప్పటికి మాత్రం మళ్ళా ఇండియా రాగానే అన్నీ కుక్కల్ని తిప్పడాలు, అన్నీ బయట వాటిల చేత పాడు చేయించడాలు సరౌండింగ్స్ అన్నీ చేస్తున్నారు. హ్మ్. అవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. మనుషుల్లో కూడా కొంత తేడా రావాలండి. అన్నిటికి గవర్నమెంటే అంటే కూడా చాలా కష్టం. ఓకే. మనలో కూడా కొంత మార్పు రావాలన్నమాట. ప్రజలు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా! యెస్. అల్కాపూర్‌లో ఉన్నవాళ్ళందరూ ఆల్‌మోస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, హ్మ్. హైలీ పెయిడ్ ఎంప్లాయీస్ అందరూ కూడాను. ఓకే. వాళ్ళలో కూడా మార్పు రావాలి జనాలందరిలోనూ కూడాను. ఓకే. అన్నిటికి గవర్నమెంట్ బ్లేమ్ చేయలేం. ఓకే. ఓకే. సార్ మీ పేరు చెప్పండి? సత్యనారాయణ రాజు. అంటే జనరల్ మీరు అంటే ఈ సిస్టమ్‌లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే ఇంచుమించు మనం 70, 80 ఇయర్స్ కావస్తుంది ఇండిపెండెన్స్ వచ్చి. అంటే మీకేమనిపిస్తుంది? అంటే మీరు అనుకున్నట్టు అంటే సిస్టమ్ నడుస్తుందా? ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అవుతున్నాయా? హ్మ్. నేషనల్ వైడ్ గాని, లోకల్ వైస్ గాని ఎట్లా ఏం చెప్తారు? సిస్టము బానే నడుస్తుందండి. హ్మ్. అయితే ఒక్కొక్కసారి మనం చెప్తే గాని వాళ్ళేం చేయట్లేదు. హ్మ్. తర్వాత ఏంటంటే ఈ రోడ్లు కూడా అసలు గొంతులు గొంతులు ఎక్కడ ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోతామన్న భయం. ఇప్పుడు ఈ వర్షం వస్తే నీరు ఎక్కువ వచ్చేయడం అండి. ఓకే. అది ఎవరూ పట్టించుకోవట్లేదు. ఓకే. అది మెయిన్ ఏంటంటే ఆ రోడ్లు కంతలు అవన్నీ చూసుకుంటే మంచిది. హ్మ్. కుక్కల బెడద ఒకటుంది మెయిను. హ్మ్. ఒకసారి నేను అలాగే అది బండి మీద వెళ్తుంటే కూడా ఎంటబడి వచ్చి కరవడానికి కూడా ట్రై చేసింది. ఓకే. అది కుక్కలు మెయిన్ ఇంపార్టెంట్. హుహు. అదండి మా ప్రాబ్లమ్ అంతే. ఓకే. అంటే ఇక్కడ లోకల్ లీడర్స్ గాని ఎవరికన్నా మీరు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయితే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? లోకల్ లీడర్స్ అంటే మనం కొత్తగా వచ్చాం కాబట్టి తెలీదు. ఓకే. లోకల్ లీడర్స్ ఎవరనని. హ్మ్. వాళ్ళ ఎయిత్ కమిటీ వార్డ్ ఉంది అంట. అది మేము వచ్చి లాస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. మాకు ఎవరు పరిచయం లేదు. ఓకే.
మేమేమిటంటే రోడ్ నెంబర్ 17లో ఉంటున్నాం. ఆ రోడ్ అస్సలు బాగోలేదండి. ఓకే. ఆ! లోపలికి రావాలన్నా, చెయ్యాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే. మెయిన్ రోడ్లు చేస్తే బావుంటదది మా ఉద్దేశం. థాంక్ యూ. సార్ మీ పేరేం పేరు? ఏం చేస్తారు? సార్ నా పేరు నాగరాజు. ఓకే. నేను బిజినెస్ ఓకే. ఇనిషియల్లీ సాఫ్ట్‌వేర్ తర్వాత నేను బిజినెస్‌గా వచ్చాను. సాఫ్ట్‌వేర్ కమ్ బిజినెస్ కాబట్టి ప్రెజెంట్ మీరు జనరల్‌గా మీరు బిజినెస్‌లో గాని, ఒక ఎంప్లాయీ ఒక టాక్సేషన్‌లో గాని అంటే మీకొచ్చే ఏమన్నా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? బిజినెస్ చేసే మూవ్‌మెంట్‌లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఓవరాల్‌గా సిస్టమ్ గురించి చెప్పండి. ఇక్కడ లోకల్ ఇంటి దగ్గర జనరల్‌గా స్టార్టప్ వాళ్ళకు అనుకున్నంతగా ఎంకరేజ్‌మెంట్ లేదు. మీరన్నట్టు 80 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లైఫ్‌లో అనుకున్నట్టుగా ఎంకరేజ్‌మెంట్ స్టార్టప్ వాళ్ళకి ఎస్పెషల్లీ లేదు. కమింగ్ టు అవర్ కాలనీ ఇష్యూస్. సో నేను గ్రామ పంచాయతీ నుండి చూస్తున్నాను. మణికొండ గ్రామ పంచాయతీ, తర్వాత మణికొండ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సీఎంసీ ఓకే. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ సీఎంసీ అనేక చాలా మందికి అవేర్నెస్ లేదు ఇక్కడ. హ్మ్. మోర్ ఓవర్ ఏంటంటే డిపార్ట్మెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేక. ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు కొట్టేస్తారు, హ్మ్. అక్కడే వదిలేస్తారు. వాళ్ళని ఎలక్ట్రికల్ వాళ్ళని అడిగితే మున్సిపల్ అడగంటారు, మున్సిపల్ అడిగితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటారు. అట్లా వాటితోని ఒక 2-3 మంత్స్ అలానే ఉన్నాయి. ఓకే. వాటి వల్ల దోమలు బెడద, కోఆర్డినేషన్ లేక చాలా ఇబ్బందులు, శానిటేషన్ ఇబ్బందులు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత కాలనీ చాలా మంచి కాలనీ అల్కాపూర్ టౌన్షిప్. ఇట్స్ ఎ ప్లాంట్ కాలనీ. దీనికి ఆల్రెడీ రెయిన్ వాటర్ వెళ్ళే సపరేట్ మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్. బట్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ వర్షాలు వస్తే స్టాగ్నేట్ అవుతుంది. దాంతో ఇతర ప్రాబ్లమ్స్ చాలా విధాలుగా చాలామంది మనం ఫేస్ చేస్తున్నాము. సో ఇలాంటివి ఫస్ట్ సిఎంసి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాల్సిందే. కాలనీలలో గల్లీకి పెట్టి కోఆర్డినేషన్ తీసుకొని ఒక వార్డ్ ఆఫీసర్ కానీ, ఈ మధ్య హైడ్రా అనేది తీసుకొచ్చి హైడ్రా ఆఫీసర్స్ను వార్డుకు ఇన్ఛార్జ్గా పెట్టి సరే కొంతవరకు బాగానే చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా అవేర్నెస్ రావాలి. అఫ్ కోర్స్ జనాలలో కూడా ప్రజలలో కూడా కొంచెం అవేర్నెస్ పెంచుకొని వాటిని ఒక సిస్టమే కాదు, గవర్నమెంటే కాదు, మనం కూడా మన వంతుగా మనకు కష్టపడి చేయాలి అనేది ఉండాలి. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ బట్ యూ నీడ్ టు మోర్ ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్. మీరు అంటే బిజినెస్ అంటున్నారు కాబట్టి డిఫరెంట్ సెగ్మెంట్‌లో తిరుగుతుంటారు. డిఫరెంట్ పీపుల్‌ని కలుస్తుంటారు. ఆఫీసర్స్‌ని కలవాల్సి వస్తుంది. అంటే మనం అనుకున్న వర్క్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? అంటే ఇంతకుముందు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా రన్ అవుతుంది? సరే ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే మాన్యువల్ సిస్టమ్ నుండి సిస్టమ్కి వచ్చేసాము మనము. సో ఆటోమేటిక్గా చాలా మట్టుకు కొంచెం బెటర్ ఫాస్టర్ ఉంది. డిజిటలైజేషన్ వల్ల చాలా బెటర్ ఉంది. బట్ ఈవెన్ దో ఇంకా అనుకున్నట్టుగా మనకు ఎండ్ యూజర్కి అనుకున్నట్టుగా రిక్వైర్మెంట్లో ఫుల్ఫిల్ కాలేకపోతున్నాం మనము. సో ఇట్లా కొంచెం నాకైతే షేమ్ అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకా ఇంప్రూవ్ కావాలి. సో సర్వీసెస్ అనేది అదే చెప్తున్నాను. సో మున్సిపల్ వైజ్గా క్యూర్ అనేది మంచి కాన్సెప్ట్ పెట్టుకొచ్చారు. బట్ దాని తగ్గట్టుగానే మనకు అవేర్నెస్ తీసుకొచ్చి అసలు ఎక్కడ ఆఫీస్ ఉంది, ఈ ఈ వార్డుకు సంబంధించిన ఆఫీసు కానీ ఒకటి సింపుల్గా పెడితే దానివల్ల శానిటేషన్ అనేది కానీ హెల్త్ వైజ్ కానీ ఇంకొంచెం ఇంత దేశం ఉంది. యాప్ మీద మీ అభిప్రాయం, యాప్ వర్కౌట్ అవుతుందా? సార్ యాప్ వర్కౌట్ అవుతుంది. బట్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ అట్లనే స్టేటస్ అలానే ఉంటుంది. సో యాప్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. మేబీ మేము ఇచ్చే కొత్తది కాబట్టి న్యూ కాబట్టి అనుకుంటున్నాం. బట్ ఇంకా యాప్లో సైబరాబాద్ అంటే వీఆర్ ఇన్ దే లైక్ సాఫ్ట్వేర్ వింగ్లో ఉన్నాము. సో అలాంటి కాడ యాప్ అనేది ఇంకా అనుకున్నా కన్నా ఏఐ టెక్నాలజీ వాడుకొని ఇంకా మంచిగా ఉండాలి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.